ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అయితే వీళ్ళు పాపం చేసిన తర్వాత ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా కెరూబులను దేవుడు అడ్డుపెట్టాడు. కదులుతున్నటువంటి కెరూబులు అగ్నిజ్వాలను నిలవబెట్టాడు. హ్మ్. అలా ఆ చెట్టుకి భద్రతనిచ్చాడు. ఎందుకంటే ఇలా పాపం చేసిన వాళ్ళు నిరంతరం జీవించకూడదు. అలా జీవించినప్పుడు ఇంకా భ్రష్టత్వం. అది మానవుడికే ప్రమాదం. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతాడు. అలా కాకుండా పాపం చేసిన వ్యక్తి చనిపోయాడనుకో, ఈ చనిపోయేటువంటి కాలం ఉన్నప్పుడు ఇంతకాలం నేను చనిపోతానని తెలిసినప్పుడు మార్పు చెందడానికి అవకాశం ఉంది. అది మన రక్షణ కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి పాపం చేసిన వాడు శాశ్వతంగా జీవించకూడదని ఆ జీవవృక్ష ఫలాలకు దేవుడు కెరూబులు అడ్డుపెట్టాడు. కదులుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. అలా దాన్ని ప్రొటెక్ట్ చేశాడు. అయితే ఆదాము హవ్వలు గాని, తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ గాని ఎప్పుడు కూడా దాని వైపు చూసేటువంటి ప్రయత్నం చేయలేరు. అక్కడి నుంచి తూర్పుకి ప్రయాణమై వచ్చారే తప్ప వెనక్కి తిరిగి చూసినటువంటి ఆ సందర్భం మనకు తెలీదు. బైబిల్‌లో లేదు. బహుశా అది జలప్రళయం తరువాత అంతరించిపోయి ఉండొచ్చు. జలప్రళయంలో మొత్తం మునిగిపోయింది గదా! ఆనాటి ప్రపంచం. ఆ ఏదెన్ తోట చుట్టుపక్కల ప్రాంతం అంతా మునిగిపోయింది. మెసొపొటేమియా ప్రాంతం అంతా లేదా ఇప్పుడు టర్కీగా పిలువబడుతున్న ప్రాంతం అంతా మునిగిపోయింది. కాబట్టి అందులో ఏదెన్ తోట అనేది గల్లంతయిపోయింది. ఆ చెట్టు కూడా అంతరించిపోయి ఉంటది. మరైతే ప్రకటన గ్రంథంలో మరలా జీవవృక్ష ఫలాలు అని ఎందుకు ప్రస్తావించబడిందంటే, ప్రకటన గ్రంథంలో 21, 22లో ఉన్న వర్ణన ఏంటి అంటే, యెరూషలేముని, ఏదెన్ తోటని రెండిటిని క్లబ్ చేసినటువంటి వర్ణన అది. జీవవృక్ష ఫలము అనంటే నిత్యం బ్రతకడము లేదా ఏదేను తోట అనుభవము. ఆ జీవవృక్ష ఫలాలు కోల్పోయిందెప్పుడు? పాపం చేసిన తర్వాత. అవును. ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వచ్చామంటే మరలా ఏదేను తోట అనుభవంలోకి వస్తున్నాం. జీవవృక్ష ఫలాలు తినేటువంటి స్థితిలోకి వస్తున్నాం. నిత్య జీవితంలోకి వస్తున్నాం అనే దానికి ఏదేను తోటను అక్కడ క్లబ్ చేశాడు. కానీ చాలా మందికి ప్రకటన గ్రంథం చదవడం చేతగాక ఇక్కడొక జీవవృక్ష ఫలం ఉంది, ఇక్కడొక జీవవృక్ష ఫలం ఉంది అనేటట్టుగా అనుకుంటారు. కాదు, ఇది ఏదేని తోట వర్ణన. అదే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు కదులుతున్నటువంటి ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు? పాపం చేసినోడు రాకూడదు కాబట్టి. ఓకే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. పాపం పోయింది. ఎలా పోయింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో పోయింది. కాబట్టి ఈ ఖడ్గజ్వాలను తీసివేస్తున్నాను. ఇప్పుడు మీరు జీవవృక్ష ఫలం దగ్గరికి రావడానికి మీరు అర్హులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి అనేది ఇక్కడ వర్ణన. ఫిజికల్‌గా హ్మ్. అదొక జీవవృక్ష ఫలం ఉంటది తింటాము అని కాదు.